అదే అంటుంది, మిమ్మల్ని ఇంకా కవ్విస్తున్నారు, అవసరమైతే నా అకౌంట్ వాడుకుని పెట్టేయండి అంటున్నారు. కళ్యాణ్ గారు, అసలైన రచయితలు, దర్శకులు, బూతుల ఫ్యాక్టరీ తయారు చేసిన ఓనర్లు వస్తారంటారా బయటికి? ఖచ్చితంగా మేడం. ఇక్కడ ఇంకోటి కూడా మనం గ్రహించాలి మేడం. సరే, మిగిలిన విషయాలన్నిటికీ ఆధారం కావాలని చెప్పి మన వివేక్ గారు కానీ సాహెబ్ గారు కానీ చెప్పారు, అని ఓకే, అంతవరకు అంగీకరిస్తాను. అయితే ఇక్కడ ఆధారాలతో పాటు ఇంకో విషయం కూడా మనం గుర్తించాలి మేడం. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వెళ్ళి, అవును, ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వెళ్ళడానికి ఆ రోజు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ బాధ్యులైన అధికారులందరూ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులు, లేకపోతే నామినేటెడ్ పోస్ట్ లో ఉండాలి ఎవరైనా కానీ, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనిష్బుల్ అవ్వాలి మేడం. అంతేగాని ఇక్కడ విచారణ పేరుతో ఇంకా సాగదీసి, సంవత్సరాల తరబడి సాగదీసి, వాళ్ళు రిటైర్డ్ అయిపోయేటో, వాళ్ళు వేరే డిపార్ట్మెంట్లకి లేకపోతే మాతృ సంస్థలకు వెళ్ళిపోయేటో, ట్రాన్స్ఫర్ అయ్యేటో చేస్తే ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా అపవాదం అయితే పడుతుంది. అలాగే ఇంకో విషయం కూడా మేడం, ఇక్కడ నైతిక విలువల విషయం కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు డీజీపీకి డిఐజీ గారు చెప్పారు ఏంటంటే, ఆ రాతలు చదవడానికి నాకు సభ్యత అడ్డు వస్తుంది అని చెప్పారు. ఖచ్చితంగా మనందరికీ కూడా సభ్యత అడ్డు వస్తుంది కాదలో. అందుకే ఇప్పుడు ఈ వర్ర రవీంద్రారెడ్డి గాని ఆ ఎవరైతే 30-40 పేర్లు అయితే ఉటంకించారో ప్రెస్ మీట్ లో, వాళ్ళందరి భార్య పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, ఇరుగు పొరుగు వారిని వాళ్ళందరినీ పిలిచి, ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ సంబంధించిన వాళ్ళందరినీ ఈ వీళ్ళ ఖాతాలో గత కొన్నేళ్లగా జరిగిన పోస్టింగ్లు అన్ని కూడా ఒక్కసారి వాళ్ళ నోటితోనే చదివినిపిస్తే అప్పుడల్లా కొంచెం వాళ్ళకి కనీసం వాళ్ళు ఎంత గర్వంగా ఫీల్ అవుతారో అప్పుడల్లా చూడొచ్చు అని చెప్పి నేను చెప్పదలిచాను మేడం. ఇది ఎందుకంటే ఇది ఖచ్చితంగా వివేక్ గారు లేదు, టైం లేదు మేడం. వాళ్ళకి 4 సార్లు ఇచ్చారు, నాకు 2 సార్లు. ఫస్ట్ టైం ఓపెనింగ్